హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్కు అండగా నిలిచిన హైకోర్టు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించిందండి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు అయితే వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న జరిగిన దాడి జరిగిందండి. సో ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా అయితే గుర్తించారు. ఇప్పటికే 5 వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం, అంబేద్కర్తో సహా మరికొందరిని గుర్తించామన్నారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు పోలీసులు ఉన్నతాధికారులు. సో ఈ తరుణంలోనే ముందస్తు బెయిల్కు దాఖలు చేసుకున్న వైసీపీ ముఖ్య నేతలు వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసిందండి. లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, ఆర్కే, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు అయితే తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు కూడా ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 16 వరకు అరెస్టు చేయవద్దని తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినట్లు పిటిషన్ వేశారు టీడీపీ నాయకులు. ఆ పిటిషన్పై ఇప్పటి వరకు జరిపిన విచారణలో వైసీపీ కీలక నేతలకు ఊరట లభించినట్లయింది. అయితే దీనిపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఉత్కంఠత నెలకొంది ఫ్రెండ్స్.